కంద పెసరపప్పు కూరకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కంద ముక్కలు 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఆయిల్ వేడైందండి, పోపు దినుసులు వేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆయిల్ పోపు దినుసులు వేస్తామండి. అవి కొంచెం వేగాయి కదా, ఎండుమిర్చి వేసుకున్నాం. ఓకే, పోపు ఎక్కువ వేసుకోవాలండి దీనికి? వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందా? ఓకే ఓకే. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాం అండి, ఆనియన్స్ వేస్తున్నాం అండి. ఇది మనకి ఎలా డ్రైలా ఉంటుందా లేకపోతే అంటే కొంచెం డ్రైగానే ఉంటుందండి? కొంచెం డ్రైగానే ఉంటుందా? ఓకే ఓకే, అంటే ఇగురు అలా కూరలా ఉంటుంది? ఇగురు కూరలా ఉంటుందండి. ఓకే, ఆనియన్స్ కూడా వేగిన తర్వాత మనం కంద వేసుకుందామండి. కంద కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పెసరపప్పు వేసుకుందాం. ఓకే ఓకే, కొంచెం మగ్గింది కదండి, ఇప్పుడు పెసరపప్పు వేసుకుందాం. ఓకే, నానబెట్టేసుకుని నానబెట్టిన పెసరపప్పు అండి. కొంచెం వాటర్ కలిపిస్తే తొందరగా మగ్గేస్తుందండి. ఓకే ఓకే, సో అయితే కొంచెం ఈ వాటర్లో మగ్గితే ఆ కంద కూడా బాగా తొందరగా ఉడికే కదా మనకి. ఓకే 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 ఓకే, ఇప్పుడు డ్రై అవుతుందండి, దగ్గర పడుతుంది కదా. కొంచెం కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. కరివేపాకు ఇప్పుడు వేసుకోవాలా? ఆయిల్ అంటే మనకి చిందుతుంది కదా, ఇట్లా అయితే మంచి స్మెల్ వస్తుంది. చిటికెడు పసుపు అండి. ఓకే, సరిపడా సాల్ట్ అండి. ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందామండి. వెల్లుల్లి ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుందండి. అవును, వెల్లుల్లి ఫ్లేవర్ మంచి స్మెల్ వస్తుంది మళ్ళీ. చూద్దాం ఒకసారి. ఓకే, టూ మినిట్స్ మూత పెడదామండి. కారం వేసాం కదా. ఓకే, చూద్దామండి. చూద్దామండి, సరిపోతుందా? దగ్గర పడిందండి. కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ చేసేసి మళ్ళీ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామండి. ఓకే, ఫినిష్. పెసరపప్పు కూర రెడీ. ఓకే, చూసారు కదండి, వేడివేడిగా కంద పెసరపప్పు కూర రెడీ.